హాయ్ అండి, అందరు బాగున్నారా? ఇదిగోండి, చాలా రోజు అయింది వీడియో పెట్టి. ఈరోజు డ్రై ఫ్రూట్స్ లడ్డు చేస్తాను. కొన్ని డ్రై ఫ్రూట్స్ కొనుక్కున్నానండి. సో అది మీకు కూడా చూపిస్తాను. ఇక్కడ ఇంగ్రీడియంట్ అన్నీ పెట్టాను, చూపిస్తాను చూడండి. ఇదన్నీ కూడా 100 గ్రాము లెక్కలా తీసుకున్నాను. ఎందుకంటే అందరూ కూడా తక్కువ మోతాదులో చేస్తారు కాబట్టి నేను 100 గ్రాము క్వాంటిటీ చూపిస్తున్నాను అనమాట. ఇదిగోండి, నువ్వు పప్పు 100 గ్రాము, వాల్నట్ 100 గ్రామ్ అండి, చాలా ఫ్రెష్. తర్వాత జీడిపప్పు కూడా 100 గ్రామ్ తీసుకోవాలి. పంకిన్ సీడ్ ఇది కూడా ఒక 100 గ్రామ్ తీసుకోవాలి. బాదాం అండి, మంచి క్వాలిటీ బాదాం కూడా 100 గ్రామ్ తీసుకోవాలి. ఇది సన్ఫ్లవర్ సీడ్ అండి, ఇది సన్ఫ్లవర్ సీడ్ కూడా 100 గ్రామ్ తీసుకోవాలి. ఇది సియా సీడ్. సియా సీడ్ నేను 50 గ్రామే తీసుకున్నాను, ఎందుకంటే 100 గ్రాము వద్దులేండి, ఎందుకంటే సియా సీడ్ తక్కువ తీసుకోవాలన్నమాట. సో దీంట్లో 100 గ్రాముల సో నేను 50 గ్రాము తీసుకున్నాను అనమాట. ఇది అంజూరు, ఓకేనండి. అంజూరు వాసన మంచి టేస్ట్ ఇవ్వడానికి, స్మెల్కు ఎలాచి తీసుకున్నాను. సో ఇదన్నీ కలపడానికి ఇదిగోండి, నేను ఈ బ్రాండ్ తీసుకున్నాను అనమాట, ఖర్జూరం తీసుకున్నాను, చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది మంచి బాగుంటుందండి, మీకు గుంజు ఉంటుంది, బాగుంటుంది. ఇది షుగర్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుందని తీసుకున్నాను అనమాట. సో ఇది ఒకటి, ఓకేనా. మళ్ళీ చెప్తానండి. 100 గ్రాము నువ్వులు, 100 గ్రాము వాల్నట్, 100 గ్రాము జీడిపప్పు, 100 గ్రాము పంకిన్ సీడ్, 50 గ్రాము సియా సీడ్, సన్ఫ్లవర్ సీడ్ 100 గ్రాము, బాదాం పప్పు 100 గ్రాము. ఇదేమో అంజూరేమో మనకు ఎంత ఉందో అంత తీసుకోవచ్చండి, మీ ఇష్టం, ఆప్షన్ అది. ఎలాచి ఇదన్నీ ఏం చేయాలంటే ఒక్కసారి వేపుకోవాలండి లైట్గా, మరి ఎక్కువ కాకుండా, జస్ట్ ఫుల్ కాకుండా 50% మనం దీన్ని బాగా వేపుకోవాలి. నేను ఎక్కువ మోతాదులో చేస్తున్నాను కాబట్టి మీకు తక్కువ ఇంగ్రీడియంట్లో చూపిస్తాను అనమాట. ఈ లడ్డు చాలా మంచిదండి, హెల్త్కి చాలా బాగుంటుంది, హెల్త్కి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది, అన్ని రకాలుగా ఇది చాలా మంచిదండి. సో నేను ఎక్కువ మోతాదులో చేస్తున్నాను. ఇదిగోండి, హాఫ్ కేజీలు చొప్పున, ఎందుకన్నా మా పిల్లలకు పంపడానికి కోసం నేను ఎక్కువ మోతాదులో చేస్తున్నాను అనమాట. దాంట్లోనే కొన్ని 100 గ్రామ్ తీసి మీకు పెట్టాను అనమాట, మీకు చూపించడానికి కొరకు. సో ఇప్పుడు దీన్ని అందరూ ఎలా వేపాలో నేను చూపిస్తాను చూడండి. ఇలాగే చేయండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు ఖర్జూరం ఎక్కువ వేయడం, కొంతమంది ఖర్జూరం నచ్చదు, అది లేదనుకోండి, తేనె ఉంటే తేనె వేసుకుని కలుపుకోవచ్చు అన్నమాట. నేను ఖర్జూరం 2 ప్యాకెట్ కొనుక్కున్నాను. సో నాకు సరిపోయినంత వేస్తాను. ఒకవేళ స్వీట్ సరిపోయిన పచ్చంలో ఏం చేస్తానంటే, తేనె ఉంది నా దగ్గర, తేనె కొంచెం యాడ్ చేస్తాను అనమాట. సో ఇదన్నీ కూడా చాలా హెల్తీ. వాల్నట్స్ హార్ట్కి మంచిది, నువ్వులు కాల్షియం, మోకాల నొప్పికి మంచిది, బాదాం పప్పు కూడా చాలా మంచిది, సన్ఫ్లవర్ సీడ్ చాలా మంచిది. ఇది ఫ్యాట్ రాకుండా ఉంటుంది, దీంట్లో చాలా ప్రోటీన్స్ ఉంటుంది, అన్నీ చాలా మంచి హెల్తీ, మంచి క్యాలరీ ఉన్నదండి, చాలా బలమైనది. మన ఇది లేడీస్ కానీ పిల్లలు కానీ హస్బెండ్స్ కానీ పెడతా చాలా బాగుంటుంది. సో కాబట్టి నేను మా పిల్లలకి కోసం నేను ఇది చేస్తున్నాను, సో వాళ్ళకి పంపడానికి. సో మీరు కూడా ఇలాగే చేయండి, తక్కువ మోతాదులో చేసుకోవచ్చు. నేను 100 గ్రామ్ పెట్టాను కదా, మీరు 50 గ్రామ్ కూడా మనం చేసుకోవచ్చండి. సో 50 గ్రామ్ కూడా మీరు పెట్టుకొని చేసుకోవచ్చు. ఎలా వేపాలో నేను చూపిస్తాను మీకు. పెనం కొంచెం కాగిందండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏమీ వేయకూడదు. ఇదిగోండి, ఇది వేసేసి అసలు ఎక్కడ కూడా వాటర్ పడకూడదండి. వాటర్ లేకుండా మనం ఎక్కడ కూడా దీనికి తడు తగలకూడదు. తడు తగులుతా ఫంగస్ వచ్చేస్తుంది. సో తడు తగలకుండా మనం దీన్ని చేసుకోవాలన్నమాట. ఇదన్నీ కూడా మనం ఏం చేయాలంటే బాగా వేసేసి మిక్సీ కొట్టుకోవాలండి.
మనకు తెలుస్తుందండి, బ్రౌన్ కలర్ రాకూడదు. సో మంట తగ్గించేసుకుని ఆ వేడిలో కొంచెం జాగ్రత్తగా అది ఉబ్బుతుందండి. అది ఉబ్బినప్పుడు మనం తీసేయడమే. చూసారా ఉబ్బింది, అది పైకి ఉబ్బుతుంది అన్నమాట. అది ఉబ్బి లైట్గా పేలుతుంది. మనకు ఆ వాసన పోయి మంచి వాసన మనకు వస్తుంది. అదే మనకు అంచనా. అప్పుడు మనం తీసేయడమే. చూసారా అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని తీసి దీంట్లో వేసేస్తాం. ఇప్పుడు బాదం వేస్తాను. బాదం కూడా సేమ్ ప్రాసెస్ అండి. బాదాము కొంచెం టైం పడుతుందండి అది వేగడానికి. ఈ బాదంలో కూడా మనకు మంచి క్వాలిటీ ఉంటుందండి. చిన్నది పెద్దదని తెలుస్తుంది. సో మనకి నేను నెంబర్ 1 క్వాలిటీ తీసుకున్నాను. అంటే బాగుంటుంది కదా అని చెప్పి పెద్ద బాదం తీసుకున్నాను. సో ఇది కూడా చూసారా, ఇది కొంచెం చెప్పాను కదా, ఇది కొంచెం టైం పడుతుంది. ఇది అంటే కలుపుతూ ఉండాలి, లేదంటే ఒకవైపు మాడి ఒకవైపు ఏమో ఇదిగా ఉంటుంది. మనకి ఏటి అంచనా అంట ఇది అయింది అన్న అంచనా ఏంటంట చిన్నది పేలుతుందండి. అదే మనకు అంచనా. ఆ చిన్న టిప్స్ మనం తెలుసుకుంటా సరిపోతుందండి. చూడండి పేలుతుంది, చిన్న టప్ టప్ అని పేలుతుంది. అదే మనకు లోపల అవుతుందని ఒక అంచనా అన్నమాట. అప్పుడు మనం తీసేస్తా సరిపోతుంది. పేలుతుంది చూడండి, సౌండ్ వస్తుంది. ఆ టైంలో మనం తీసేయడమే. సో ఇప్పుడు ఇది సన్ఫ్లవర్ సీడ్. ఇది కూడా అయిపోయిందండి. ఇదిగోండి, ఇవన్నీ మనం వేపేసాం కదా. ఇప్పుడు సియా సీడ్ వేపలేదు, ఓకేనండి. సియా సీడ్ వేపలేదు వేస్తాను దీంట్లో. సో అంజూరు కూడా వేపక్కర్లేదండి, అంజూరు కూడా వేపక్కర్లేదు. ఈ ఎలాచి కూడా నేను అలాగా వేసేస్తున్నాను. ఇదిగోండి అంజూరు కూడా నేను వేసేస్తున్నాను అలాగా, ఓకేనండి. అంజూరు కూడా మనం వేప అక్కర్లేదు అన్నమాట. అంజూరు కూడా నేను వేసేస్తున్నాను దీంట్లో. సో ఇంతండి. మనం ఏం చేయాలంటే దీన్నే మిక్సీ కొట్టుకోవడమే, ఓకేనా. మిక్సీ కొట్టేసి మనకు అది మిక్సీ కొట్టినప్పుడే నేను చూపిస్తాను మీకు. ఎందుకంటే నేను ఇంకా ఇది ఎలా చల్లారిన తర్వాత ఎలా మిక్సీ కొట్టాలో నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి మన ఖర్జూరం అన్నీ కూడా మనం దీంట్లో ఉన్న ఈ పీచి, ఓకేనా. దీంట్లో ఉన్న ఇదిగోండి, దీంట్లో ఉన్న పిక్క ఇదన్నీ ఉంటుంది కదా. మనం ఎంత కాస్ట్లీ ఇది కొంటా కూడా లోపల పిక్క ఉంటుంది, తర్వాత ఈ ముచ్చుకు ఉంటుందండి. ఈ ముచ్చుకు కూడా మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇది చూసారా, ఇది తీసేయాలన్నమాట. నేను దీన్ని ఇదిగోండి పిక్క తీసేస్తున్నాను. తీసి ఇదిగోండి ఇదన్నీ ఇప్పుడు క్లీన్ చేస్తున్నాను. క్లీన్ చేసి చూపిస్తాను మీకు. ఖర్జూరాన్ని క్లీన్ చేస్తాం కదా, దీంట్లో ఉన్న పిక్క అన్నీ తీస్తానండి. ఇది చూసారా, ఇలాగా మనం శుభ్రం చేసుకున్నాము. నేను ఇప్పుడు మనం మిక్సీ కొట్టానుక నేను ఏం చేశానంటే మీకు బాదం పప్పు చెప్పడం మర్చిపోయాను. పిస్తా పప్పు ఒక 100 గ్రాములు తీసుకోవాలి. ఇదిగోండి ఈ 100 గ్రాముల పిస్తా పప్పు కూడా దీంట్లో వేసేస్తున్నాను. సో 100 గ్రాముల పిస్తా పప్పు కూడా వేస్తాం కాబట్టి ఇవన్నీ కలిపేస్తాము. చల్లారిందండి, వేడివేడిగా
లేదు కదా, చల్లారింది, కొంచెం ఉంది. ఇప్పుడు దీన్ని మిక్సీ ఎలా కొడుతున్నానో ఒకసారి చూపిస్తాను మీకు. దీంట్లో మనం పంచదార ఏమీ కలపట్లేదండి, వాటర్ చుక్క కూడా మనం పడకూడదు. తర్వాత మనం ఖర్జూరంతోనే దీన్ని చుట్టుతాము మనం. ఓకేనండి, ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఇదిగోండి, మనకు ఒక బౌల్ నిండా మిక్సీలో వేసుకుంటాము. ఇదిగోండి, నేను 2 వేసాను కదా, ఆ 2 వేసాము కదా. ఇప్పుడు ఖర్జూరం దాంట్లో మనం ఇంత వేసుకుంటాం. ఓకేనండి, అన్నిటికీ పెరిగాలి కదా, ఇంత వేసి ఇదిగోండి. ఇప్పుడు దీన్ని మిక్సీ కొడతాం మనం. ఇంకా కూడా కొంచెం వేసుకోవచ్చు. ఓకేనండి, ఇప్పుడు మిక్సీ కొడతాం. ఇదిగోండి, మనం ఇలాగా ఫైన్ పౌడర్గా మనం చేసుకోవాలి. మరి ఫైన్ రాదండి, కొంచెం గరుకుగా వస్తుంది. చూసారా, ఇప్పుడు చూసారా, లడ్డు పట్టడానికి ఏమీ వేయలేదు. చూసారా, నెయ్యి మనకు అది తేనె కూడా అవసరం లేదు. చూసారా, ఉండ కరెక్ట్గా వచ్చింది. ఇది రోజుకు 1 ఉండ 2 ఉండ తిన్నాం అనుకోండి, బోల్డ్ ఎనర్జీ మనకు వస్తుంది. ఇప్పుడు అన్నీ కూడా కొట్టుకుని నేను చూపిస్తాను మీకు. స్వీట్ అని సరిపోతుందా మీకు చూపిస్తాను. ఇదిగోండి, మనం మిక్సీ కొట్టాం కదా, మిక్సీ కొట్టి అన్నీ మనం ఇలా కలుపుకోవాలండి. అన్నీ మనం ఉండలు ఏమీ లేకుండా అన్నీ మనం చక్కగా నీట్గా కలిపేసుకోవాలి. ఫైన్ అంటే ఫైన్ రావాలి, కొంచెం గరుకు వచ్చింది మరి పర్వాలేదు, ఏమైనా మనం తిన్నప్పుడు బాగా నవ్వులి తినాలి. ఇలాగ మనం అన్నీ ఫైన్ పౌడర్గా ఇలాగ అన్నీ ఉండలన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఖర్జూరం ఒక్కటే వేసానండి, నేను తేనె వేయలేదు. ఖర్జూరం నాకు సరిపోయింది. ఇప్పుడు స్వీట్ చూస్తాను నేను. స్వీట్ అని సరిపోయిందండి, చాలా ఎమ్మిగా ఉంది, చాలా బాగుంది. ఎలాచీ ఫ్లేవరు, నువ్వులు వేపిన ఫ్లేవరు, జీడిపప్పు టేస్ట్ ఇదన్నీ తెలుస్తుందండి. సో ఇదన్నీ కూడా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లడ్డు పెట్టుకోవాలి. అంటే మనం ఎక్కువ పెద్ద లడ్డు చేయక్కర్లేదండి, ఎందుకంటే 1 లడ్డు తింటా మనకు సరిపోవాలన్నమాట. చిన్నది మీడియం సైజు చేసుకుంటా సరిపోతారు. చూసారా, చక్కట మనకు చూసారా, సీరని కనపడుతుంది మీకు. ఈ లడ్డు తినేసి మనం వెళ్తే హెల్తీగా ఉంటుంది, కడుపు కూడా ఫుల్గా ఉంటుందండి. చూసారా, చక్కట లడ్డు. ఇది అన్నీ చుట్టి మీకు చూపిస్తాను. ఇదిగోండి, మన లడ్డు అన్నీ చుట్టాం కదా. ఓకే, 50 లడ్డు వరకు వచ్చింది. చాలా బాగుందండి లడ్డు, అసలు గట్టిగా ఉంది, ఏమీ పగలకుండా చాలా బాగుందండి. మీరు కూడా మీ ఇంట్లో చేయండి, మీ పిల్లలకు మీ హస్బెండ్కి మీరు కూడా తిని ఆరోగ్యంతో ఉండండి. బయట ఫుడ్ షుగర్ తినకూడదు అంటున్నారు, దానివల్ల చాలా లేనిపోయిన ఇబ్బందులన్నీ వస్తుందండి. సో అలా కాకుండా మనం చేసుకుని తింటా మనకు ఆరోగ్యం బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టిన వీడియోస్ మీకు వస్తుంది. ఓకేనా అండి. ఇదిగోండి, ఎంత బాగుంది చూడండి లడ్డు, చూడడానికి కూడా ఎంత బాగుంది, చక్కగా ఉందండి లడ్డు అంతా కూడా. బాయ్ అండి, ఉంటానండి.